బంధువు అయిన వ్యవసాయ విద్యలో గ్రాడ్యుయేషన్ తర్వాత మలేషియాలో డాక్టరేట్ చేసిన డాక్టర్ చిన్నారెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. వీరు స్టూడెంట్ డేస్ నుంచి స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేసినారు. వారికి నేను తెలియదు, కానీ నేను కూడా అదే కాలేజ్ నుంచి ఉన్నాను. వీరు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్గా కూడా పనిచేశారు. కుసుమ్ పథకం కింద ఒక ప్రయాణం సాగించబోతున్న సౌర విద్యుత్ కోసం ప్రయాణం సాగించబోతున్న తోటి ఎంటర్ప్రీనియర్స్కు, రైతులకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు, చిరకాల మిత్రులు, తెలంగాణ సాకారం కావడానికి తెర ముందు తెర వెనుక ఎంతో శ్రమించిన మా చిన్నన్నకు, కోర్ కమిటీ సభ్యులకు, ఈ అసోసియేషన్ వయసు చాలా చిన్నది, ఇది శైశవ స్థితిలోనే ఉన్నది. కానీ చిచ్చర పిడుగులాగా చెప్పుకోదగ్గ విజయాలను సాధించింది. అది మనం అందరం దానికి అభినందించాలి. ఈ అసోసియేషన్ అభినందించాలి మనకు తప్పకుండా. ఇందులో ఉన్నోళ్ళు యువకులు, అనుభవజ్ఞులు. ఇదొక మంచి గుడ్ మిక్స్చర్. వీళ్ళంతా కలిసి ఈ పథకం ద్వారా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోదలుచుకున్న ఈ పీపీఏ తీసుకొని, ఎల్ఓఏ తీసుకొని దీనిలో భాగస్వాములై ముందుకు పోదలుచుకున్న రైతుల కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న కోర్ కమిటీ సభ్యులకు, ఈ అసోసియేషన్ సభ్యులకు మరొకసారి అభినందనలు తెలుపుతూ, వాళ్ళందరికీ ఇంకా బాగా మీరు దీన్ని గొప్పగా తెలంగాణ పిఎం కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఈరోజు నిన్నటి నుంచి 2 రోజుల సమావేశాన్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అందరు స్టేక్ హోల్డర్సు, దాని తర్వాత రైతులు, శాస్త్రవేత్తలు, అసోసియేషన్ సంబంధించిన ముఖ్య మెంబర్స్ అందరు కూడా పాల్గొనడం జరిగింది. ఉదయం నుంచి కూడా అన్ని స్టాల్స్ తిరిగాం. చాలా గొప్పగా ఉన్నాయి వాళ్ళ ప్రదర్శనలు. రైతుకు మంచి అవగాహన కలిగించే విధంగా ఎంత ధరకు ఒక మెగావాట్ మన సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలుగుతాం, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరమవుతుంది, ఆ ఇన్వెస్ట్మెంట్లో ఎంత మనం సొంతంగా పెట్టాలి, ఎంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, ఎంత తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది, ఎంత బ్యాంకర్స్ షేర్ ఉంటుందనే విషయం కూడా చాలా వివరంగా చెప్పడం జరుగుతూ ఉంది. తెలంగాణలో ఈరోజు చాలా సన్నీ డేస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా సమ్మర్ మంత్స్లో అయితే చాలా హాట్ సన్ మనకు ఉంటుంది. వింటర్లో కానీ అదే మరి రైనీ సీజన్లో కానీ మనకు 365 డేస్ మనకు సూర్యరశ్మి దొరికేటువంటి అవకాశం తెలంగాణలో ఉంది. కాబట్టి ఎవరు సోలార్ ప్లాంట్ పెట్టినా నష్టపోకుండా మంచి విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని అంటే రేపు కాంపిటేటివ్ ప్రైసెస్లో ఈ కావాల్సిన ఏదైతే పరికరాలు ఉన్నాయో సోలార్ ప్యానల్స్ కానీ, దానికి కావాల్సినటువంటి మన కింద పెట్టేటువంటి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ కానీ అవన్నీ ధర తగ్గుతాయి. ఇంకా తక్కువకే మనం సోలార్ ఎనర్జీ ఇవ్వడానికి, గృహ అవసరాలకు కానీ రైతుకు కానీ ఇవ్వడానికి, పరిశ్రమకు కూడా రేపు రాబోయే రోజులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని మాట మనం చేస్తున్నాం. అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ సోలార్ ఎనర్జీ పైన దృష్టి ఉంది వారికి. అందుకనే వారి ఇవాళ కాంటెస్టేషన్ నియోజకవర్గం కాకపోయినా వారి సొంత నియోజకవర్గమైన అచ్చంపేటలో వారు ఆ నియోజకవర్గం మొత్తానికి సోలార్ ప్యానెల్స్ ఫ్రీగా ఫిట్ చేయించి రైతు ప్రమేయం లేకుండా ఒక్క నయా పైసా కూడా రైతు పెట్టకుండా గవర్నమెంట్ నుంచే పెట్టి వాళ్ళకు ఫ్రీ పవర్ అందించేది. అంటే మన లైన్స్ వేయడానికి కూడా ఆస్కారం లేనటువంటి ప్రాంతంలో, ఎందుకంటే నల్లమల అడవులు ఉన్నాయి, అడవులలో ఎలక్ట్రిసిటీ లైన్స్ వెయ్యనియరు ఉండేటువంటి అధికారులు, డిఎఫ్ఓ కానీ మిగతా అటవీ అధికారులు. అటువంటి చోట కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టి ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. వాళ్ళకు చాలా గొప్ప ఎత్తున వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మనకు ఈ పంటలు ఎక్కువగా వాళ్ళు పండించడం జరుగుతూ ఉంది. ఆరుతడి పంటలు ఎక్కువగా పండించడం జరుగుతుంది. స్ప్రింక్లర్ కానీ డ్రిప్ కానీ ఉపయోగించే మాట నేను మనం చేస్తున్నాం. అందుకనే గొప్ప అవకాశం ఉంది. ఈ పిఎం కుసుమ్ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీల ద్వారా ప్రతి రైతు కూడా సోలారు
ఈరోజు ఆ ప్యానెల్స్ పెట్టుకోవడానికి ఇంకా కొంచెం ఆర్థికంగా బాగుండే రైతులు ఈ సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి కూడా గొప్ప అవకాశం ఉందనేటువంటి మాట ఈ సదస్సు ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం ఇది చేయడం జరిగింది. అంటే నిన్న ఈరోజు తెలంగాణ కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ ద్వారా ఈ ఎంపవర్మెంట్ సమ్మిట్ చేయడం జరిగింది. దీంట్లో రకరకాల రిక్వైర్మెంట్స్ ప్యానెల్స్ నుంచి, వెండర్స్ నుంచి, ట్రాన్స్ఫార్మర్స్, అలాగే స్ట్రక్చర్, అలాగే మిగతా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ కింద తెలంగాణలో 883 ఫార్మర్స్ 1250 మెగావాట్స్కి పర్చేజ్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి రైతులకి డే 1 నుంచి మనం ప్లాంట్ కమెంట్ చేసే వరకు రావాల్సిన అంటే రాబోయే ఇష్యూస్ ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయని అవన్నీ టెక్నికల్ సెషన్ ద్వారా నిన్న మరియు ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాము. ప్రతి రైతుకి ఈ అవగాహన సదస్సు ద్వారా వాళ్ళు సాయిల్ శాంపుల్ నుంచి మొదలెట్టేసేసి లీగల్ ఒపీనియన్ నుంచి మొదలెట్టి అలాగే వాల్యుయేషన్ కావచ్చు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు, బ్యాంకులో ఉండే డాక్యుమెంటేషన్ ఏం కావచ్చు, తర్వాత వాళ్ళు ఎక్కడ ఎలా ప్యానెల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా మిగతా రిక్వైర్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి వాళ్ళందరికీ అవేర్నెస్ చేయడం జరిగింది. ఈ సంస్థ ఆల్మోస్ట్ ఒక 70 డేస్ బ్యాక్ మేము కొద్దిమంది కలిసి ప్రయత్నం చేశాము. అంటే సంస్థ రిజిస్ట్రేషన్ అయ్యి లెస్ దెన్ 15 డేస్ ఉంది. కానీ అన్నలు హనుమంతరావు గారు, లక్ష్మి గారు, మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయడం మూలంగా ఈరోజు ఈ సంస్థకి ఇంత రెస్పాన్స్ వచ్చింది. ఈ సంస్థ ఈ రోజుతోని కాకుండా 25 సంవత్సరాలు మనం అందరం కలిసి ప్రయత్నం చేయాలి. అందుకనే చిన్నారెడ్డి అన్నని గౌరవ అధ్యక్షులు ఉండాలని రిక్వెస్ట్ చేశాము. అన్న ఆల్మోస్ట్ ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి మన సంస్థకి డాక్టర్ చిన్నారెడ్డి గారు రైతు బిడ్డ, వ్యవసాయం చదువుకున్నారు, వ్యవసాయంలో PhD చేసినారు, 4 సంవత్సరాలు 4 టైంలు ఎమ్మెల్యేగా చేసినారు, మంత్రిగా చేసినారు. ముఖ్యంగా ప్రస్తుత గవర్నమెంట్కి ప్లానింగ్ కమిషన్కి వైస్ చైర్మన్గా ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో చైర్మన్. అంటే ముఖ్యమంత్రి గారు ఉండే బిజీ షెడ్యూల్లో ఆల్మోస్ట్ వైస్ చైర్మన్గా అన్ననే మొత్తం చూస్తుంటారు. కాబట్టి మన అవసరాలు, మన రిక్వైర్మెంటు, మన ఇష్యూస్ ఏమైనా ఉంటే అన్న ద్వారా మనం ఈ రోజు నుంచి ఇంకా కొంచెం సులభంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. అన్నకి తెలంగాణ గురించి ఇందాక హనుమంతరావు గారు చెప్పినట్టు తెలంగాణలో ముందు నుంచి తెలంగాణ కావాలని, తెలంగాణ రైతులు బాగుపడాలని అన్న కృషి ఎనలేనిది. మనలో ఒకటిగా మనతోని గౌరవాధ్యక్షుడు ఉండి మనల్ని అందరినీ తను ముందుండి నడిపించాలని మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.